చూసాను. ఫుడ్ పాయిజన్ అయింది, మీ పిల్లలు లేకపోతే వచ్చింది, ప్రస్తుతం చికిత్స అవుతుంది. అదే తీసుకుంటుంది కదా రావడండి. నేనే తీసిన నాన్న సిబిఐ బర్లాగా కాదు. ఇది ఏంటంటే ఏరియా ఉన్నది జ్వరం అది జ్వరం అని చెప్తారు. ఫుడ్ నైట్ ఫుడ్ పడలేదండి, అంతే. దానివల్ల మార్నింగ్ ఫీవర్ లైట్గా ఉంది. ఇప్పుడు చెక్ చేసి ఇంజెక్షన్ చేసి పంపిస్తున్నారు, అంతే. మొత్తం ఎంతమంది ఇలాగా 15 to 20 మెంబర్స్ అంతే. మీరు ఇప్పుడు వచ్చింది ఇంతకుముందు ఈరోజేనండి, అంతే. అదేం లేదు, నైట్ ఫుడ్ పడలేదు అంతేనే. నైట్ ఫుడ్ ఏం తీసుకున్నారు? ఎగ్ ఫ్రైడ్ రైస్ పెట్టారు, అంతే. అందరికీ అలాగే మరి కొంతమంది అంటే కొంతమందికి మార్నింగ్ బాగలేదంటే తీసుకొచ్చి ఇప్పుడు ఇంజెక్షన్ అది ఇప్పించారు, అంతే. మాకు 4 days నుంచి కూడా మామూలు వైరల్ ఫీవర్ కేసెస్ జనరల్గా రోజుకి 1-2 వస్తున్నాయండి. ఇవాళ మార్నింగ్ 10 నుంచి కూడా కొంతమంది పిల్లలు ఫీవర్ అని, అబ్డామిన్ పెయిన్ అని కంప్లైంట్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి మాకు 25 కేసెస్ వచ్చినాయి. అందులో 9 కేసెస్ డయేరియా కేసెస్ ఉన్నాయి, మిగతా కేసెస్ అన్ని జ్వరంతో ఉన్నారు. ఇది సీజన్ మారడం వల్ల వైరల్ ఫీవర్ కావచ్చు, లేకపోతే పిల్లలు కాబట్టి బయట జంక్ ఫుడ్ ఏమైనా తీసుకుని ఉండొచ్చు. నైట్ కూడా వీళ్ళు ఏదన్నా తినడం వల్ల పడకపోయి ఉండొచ్చు. అంతేగాని కలుషిత ఆహారం అని నేను చెప్పలేను, ఎందుకంటే మాకు హాస్టల్లో వచ్చి దాదాపు 700 మెంబర్స్ ఉన్నారు పిల్లలు. మిగతా వాళ్ళందరూ బాగున్నారు. ఈ 25 కేసెస్ పక్కన పెడితే కలుషిత ఆహారం అంటే మనకి వెంటనే ఒక 1 hour 2 hours డైరియా స్టార్ట్ అయిపోయి మొత్తం హాస్టల్లో తిన్న పిల్లలందరికీ కూడా సిమ్టమ్స్ రావచ్చు. వీళ్ళు మార్నింగ్ 10 నుంచి మాకు కంప్లైంట్స్ వస్తున్నాయి. ఈ రోజు నుంచి 25 9 కేసెస్ ఉన్నాయండి. ఇది చెప్తున్నాను కదండి, నైన్ బయట ఏదైనా తిని ఉండొచ్చు, లేకపోతే నైట్ ఫుడ్ సరిగ్గా పడిగి ఉండొచ్చు. ఇప్పుడు నైట్ ఫుడ్ వల్ల వచ్చింది అంటే మొత్తం మాకు కనీసం 200 కేసెస్ అన్న గ్యాస్ట్రైంటిస్ కేసెస్ వస్తాయి. మాకు 100 కేసెస్ అబోవ్ 50 కేసెస్ కూడా దాటలేదు. మాకు ఈ పిల్లలు ఒక 25 మెంబర్స్ మేము ట్రీట్మెంట్ చేస్తాం.